డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో అపరిచితులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో కొందరు అపరిచితులు అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. 25 ఏళ్ల క్రితం మదర్ వన్నిని చర్చిలో జరిగిన బాంబు పేలుడు సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. పహల్గాం దాడి తర్వాత ఇండియా-పాక్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో అపరిచితులు తారసపడితే చాలు పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాడేపల్లిగూడెం పట్టణంలోని మామిడితోట, ఇందిరానగర్ ప్రాంతాల్లో కొందరు అనుమానితులు సంచరిస్తున్నారని చెబుతున్నారు. సుబ్బారావు పేటలోని ఒక మాంసం దుకాణం యజమాని అనుమానితులకు ఆశ్రయం కల్పిస్తున్నారని అంటున్నారు. అలాగే బంగారం నగలు చేసేవారు పశ్చిమబెంగాల్ నుండి వచ్చామని చెబుతున్న సుమారు 400 నుండి 500 మంది వరకు తాడేపల్లిగూడెం పట్టణంలో తిష్టవేసి కొన్నిసార్లు ఎక్కడికో వెళ్లి వస్తున్నారట. అలాంటి వారిలో అనుమానితులపైనా, వారికి సహాయ సహకారాలు అందిస్తున్న స్థానికులపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిఘా వర్గాలు దృష్టి కేంద్రీకరించాలని కోరుతున్నారు. నిజానిజాలు ఎలాగున్నప్పటికీ ఆరా తీస్తే కొన్నిసార్లు కనీసం కొద్దిపాటి సమాచారమైనా రాబట్టవచ్చు. దీని ఆధారంగా నిఘా పెడితే నిగూఢ రహస్యాలు వెల్లడయ్యే అవకాశాలు ఉంటాయి. తక్షణమే అధికార యంత్రాంగం నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.